రైతులందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు రైతు బలం ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతకి అయితే వచ్చామండి. కదిరి సంత వచ్చేసి ప్రతి మంగళవారం జరుగుతుంది. సో బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. రైల్వే స్టేషన్కి పక్కనే అనమాట. రైల్వే కట్ట దిగుతున్నట్లు మీకు సంత అయితే కనపడుతుంది అనమాట. సో ప్రతి మంగళవారం జరుగుతుంది. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 11, 12 వరకు అయితే జరుగుతూనే ఉంటుంది అనమాట. సో దీని అడ్రస్ వచ్చేసి అనంతపురం జిల్లా నుండి ముందు. సో ప్రజెంట్ వచ్చేసి పుట్టపర్తి జిల్లాకి అయితే మార్చారనమాట. పుట్టపర్తి జిల్లా కదిరి తాలూకా కదిరి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. సో తొందరగా ఎవరైతే కదిరి సంతకు రావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీరు కూడా రావాలనుకున్న వాళ్ళు నాకు కాల్ చేసి రండి, ఏమైనా కావాలనుకుంటే రైతుల దగ్గర ఉన్నా కూడా మనం అయితే ఇప్పిస్తాం అనమాట. సో సంతలోకి వెళ్ళి పోతులు మేకలు ఏ విధంగా వచ్చాయని చెప్పేసి ఈ వీడియో లాస్ట్ వరకు పెడతాను. ప్రతి వరకు లాస్ట్ వరకు చూడండి. సో ప్రజెంట్ కదిరి సంతలో ఉన్నామండి. సో ఇక్కడ వచ్చేసి ఈ వారం వినాయక చవితి సందర్భంగా కొద్దిగా సంత అయితే తగ్గిందనమాట. సో ఈ వారం పొట్టేలు ఎలా వచ్చాయి అసలు ఈ వీడియోలో మొత్తం అని కూడా పోతులు అయితే చూపిస్తాను. సో పోతులు మేకలు అయితే చూపిస్తాను అనమాట. ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. సో ప్రజెంట్ ఇక్కడ పోతులు అయితే ఉన్నాయి. ఈ పోతుల ధరలు అయితే అడిగి తెలుసుకుందాం. తెలిసిన అన్నగారు అనమాట. సో ఇది వచ్చేసి చాలా బిగ్ సైజ్ ఉంది. ఒకసారి వీటి ధర ఇది ఎట్టి చెప్పు అన్న. పెద్ద పోతునా 20,000, 25. సో ఈ పెద్ద పోతు వచ్చేసి 25 చెప్తున్నాను అండి. 25,000, 25,000 వెళ్తారు. బిస్ప 5,000 రూపాయలు బోల్డ్రింగ్. చాలా బాగుందండి పోతు. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం? ఇది 28 అట్లా మాంసం. సో మాంసం వచ్చేసి ఒక 28 కేజీల దాకా అయితే పడుతుంది చెప్తున్నానండి. చాలా బాగానే ఉంది. ఇవి జత మీద ఎట్లా చెప్తానా? జత 29,000. సో ఇవి వచ్చేసి జత 29,000 చెప్తున్నానండి. 29,000. 29,000 వెళ్తారు. బిస్ప 9,000 రూపాయలు బోల్డ్రింగ్ చూడాలి. చాలా అంటే చాలా బాగానే ఉన్నాయి. ఒకసారి వీటి పక్కనే ఇక్కడ రాజస్థాన్ మేకలు అయితే ఉన్నాయండి. ఒకసారి వాటివి కూడా చూపిస్తాను మీకు. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా రాజస్థాన్ అండి. చాలా అంటే చాలా బాగానే ఉంటాయి. ఒకసారి రాజస్థాన్వే లేకుంటే ఇంకొక బ్రీడా, లేకుంటే రాజస్థాన్ నుంచి ఎలా తీసుకొచ్చారు, అసలు ఈ ధర ఏమి మొత్తం అని కూడా ఇప్పుడైతే అడిగి తెలుసుకుందాం. రైతు అయితే ఉన్నారు అన్నా. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మీకు మొత్తం వీటి వివరాలు అయితే ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఏనా ఎంత చెప్పినా జత? 30,000 చెప్తాడా అట్లా పక్కకి. 2 30,000. సో ఇవి 2 వచ్చేసి 30,000 చెప్తున్నానండి. రాజస్థాన్వేనా? రాజస్థాన్ మనకలేనా? మనకలేనా అంటే ఆ బ్రీడే కదా ఇది? రాజస్థాన్ బ్రీడే కదా? రాజస్థాన్ బ్రీడ్ అండి ఇది. జత వచ్చేసి 30,000 చెప్తున్నారు. చాలా బాగానే ఉన్నాయండి. ఎంత పడుతుంది బా మాంసం? ఇది మాంసం ఒకటి ఎన్ని కేజీలు పడుతుంది? 17, 18. 17 నుంచి 18 కేజీల దాకా అయితే మాంసం అయితే వస్తుంది అంటున్నారు ఫ్రెండ్స్. చూడండి బాగున్నాయండి పెద్ద చెవులు మేకలు. ఓకే. ఇంకా పక్కన అయితే ఉన్నాయి, వెళ్ళి వాటితో కూడా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లైట్గా ఇక్కడ చిన్న చిన్న పోతులు మరకలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి వీటి ధరలు ఎంత, అలాగే మొత్తం అని కూడా ఇప్పుడైతే అడిగి తెలుసుకున్నాం. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. నేను జత ఎట్లా చెప్తారా? జత ఎట్లా చెప్తారా? అవి జత 13,000. సో జత వచ్చేసి 13,000 చెప్తారండి మొత్తం అన్నీ కూడా. 13,000. 13,000 వెళ్తారు. 13,000 రూపాయలు బోల్డ్రింగ్ చూడాలి. సో చాలా అంటే చాలా బాగానే ఉన్నాయి. కానీ కొన్ని చిన్న సైజు ఉన్నాయి, కొన్ని పెద్ద సైజు ఉన్నాయి. కొన్ని 4 నెలల పిల్లలు, 5 నెలల పిల్లలు ఉన్నాయి. కొన్ని 7 నెలల పిల్లలు, 6 నెలల పిల్లలు కూడా ఉన్నాయన్నమాట. ఒక ధర కొద్దిగా 1,000-2,000 అట్లా పెరుగుతుంది. ఓకే. అంత తేడా అయితే ఎక్కువ ఉండదు. ఏం బా పెద్ద ఎట్లా చెప్పినావు? 4 13,000. సో 4 వచ్చేసి 13,000 తెచ్చిస్తున్నారండి. 13,000. 13,000 వెళ్తారు. కావాలనుకున్న వాళ్ళు తొందరగా కదిరి సంతకి అయితే విజిట్ అవ్వండి. 13,000 తెచ్చిస్తున్నారు. ఓకే. వాటి పక్కన ఇక్కడ చూడండి 2 పోతులు అయితే అనమాట. ఎట చెప్పినా? 16,000. సో జత వచ్చేసి 16,000 చెప్తున్నారండి. 16,000. 16,000 వెళ్తారు. 16,000 రూపాయలు చెప్తున్నారండి. 16,000. 14,000. సో వాటి పక్కన ఇక్కడ 2 పోతులు అయితే ఉన్నాయి. వీటి ధర అయితే అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదో బిజినెస్ అయితే మాట్లాడుతున్నారు. బేరం అయితే నడుస్తూ ఉంది. 1,500 దగ్గర వీళ్ళైతే ఎన్నికి వెళ్తున్నారు అనమాట. సో ఇప్పుడు కనుక్కుందాం జత ఎంత చెప్తున్నారు, ఇప్పుడు ఎంత అడిగినారు ఇప్పుడు తెలుసుకుందాం.
వాళ్ళైతే తీసుకోవట్లేదు అనమాట. 36,000 అయితే అడుగుతానండి. 36,000 అయితే అడిగిన ఫ్రెండ్స్, ఇవ్వలేదు వాళ్ళు. 36,000 అయితే అడిగినారు జత మీద అవి. సో వాళ్ళు ఇవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళైతే ఇవ్వలేదు అనమాట. వీటి పక్కన ఇంకా చూడండి 3 పోతులు అయితే భయంకరంగా పట్టుకో ఉన్నారు. నల్లది ఒకటి, తెల్లది ఒకటి, నల్లది ఎర్రది. సార్ వీటి ధర ఎంత, అసలు ఎన్ని కేలు పడుతుందో ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం ఇప్పుడు అన్నగారికి. ఏమన్నా ఎట్లా చెప్పినా ఒకటి 12,000. 19 ఎన్ని కేలు పడుతుందా? 25 కేలు. అయ్యి సో 25 కేలు పడుతుందంట. ఇది 20 కేలు పడుతుంది, 18 కేలు అంటున్నారు. సో ఇదనమాట మన కదిరి సంతలో. చాలా బాగానే ఉన్నాయి. ఒకసారి వీటి పక్కన ఇంకా 2 పోతులు అయితే పట్టుకున్నారండి. గడ్డం పోతు ఇచ్చిరొచ్చు. ఏనా ఎట్లా అన్న 32,000. సో ఈ 2 పోతులు అండి 32,000 చెప్తున్నాడు. 32,000 32,000 వెళ్తారు. తీసుకుంటూ 1,000 రూపాయ బోల్ డ్రింక్స్ ఆడాయి. ఫ్రెండ్స్ ఇక్కడ పోతులు చూడొచ్చు మీరు. పోతులు ఎప్పుడు కూడా చాలా అంటే చాలా తీసుకొస్తారు అనమాట. ఒకసారి వీటి ధర ఎంత మొత్తం అంతా కూడా ఇప్పుడు అయితే అడిగి తెలుసుకున్నాం మనం. చాలా అంటే చాలానే ఉన్నాయి పోతులన్నీ కూడా. ఒకసారి ఎట్లా చెప్తారు జత మీద మొత్తం మేము కూడా అడుగుదాం. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఒకసారి వెనకైతే ఏమైనా జత ఎట్లా చెప్తారన్నా జత మీద? 38. సో జత వచ్చేసి 38,000 చెప్తున్నారండి. 38,000 38,000 వెళ్తారు. తీసుకోవట్ 1,000 రూపాయ బోల్ డ్రింక్స్ కూడా ఫిక్స్ రేట్ అయితే ఉండదండి. సో తగ్గించుకొని బేరం అయితే మాట్లాడేది ఉంటుంది అనమాట. ఎక్కడైనా తిరుపతి ఇక్కడైనా మనకల్లా ఫ్రెండ్స్. సో తిరుపతిలో కూడా తెచ్చి అమ్ముతుంటారు అనమాట. ఓకే ఇంకా పక్కనైతే అడుగుదాము ఒకసారి. ఎన్నికేలు పడుతుందా ఒకటి మాంసంనా? 30-35 పెద్ద ఒక్కొక్కటి 30-35 కేజీ దాకా అయితే పడుతుండ్రు అంటున్నారు ఫ్రెండ్స్. ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి. ఇలాగే వెళ్ళిపోదాం మనం కూడా ఒకసారి. సో చూడండి ఇక్కడ మేకల కట్ట పోతుల కట్ట అయితే ఒకటి ఉందన్నమాట. పోతులన్నీ కూడా చాలానే వచ్చాయి ఇప్పుడు. ఎందుకంటే దసరా రన్నింగ్ అవుతుంది కాబట్టి కొద్దిగా అన్నీ కూడా బాగానే వస్తాయన్నమాట ప్రజెంట్. సో ఒకసారి ఈ పోతులు జత ఎట్లా చెప్తారు, దాని ధర ఎంత మొత్తం అన్నీ కూడా అడిగి తెలుసుకుని ఎన్ని కేలు పడుతుంది. ఏనా ఎట్లా చెప్పినా జత? 43,000 జత. సో జత వచ్చేసి 43,000 చెప్తున్నానండి. 43,000 43,000 ಹೇಳ್ತಾರೆ. 40-50,000 ರೂಪಾಯಿ ಬೋಲ್ ಡ್ರಿಂಕ್ಸ್ जोड़ा है. 43,000. ఓకే 43,000 చెప్తున్నానండి జత. సో ఒకసారి ఎన్ని కేలు పడుతుందో అడిగి తెలుసుకున్నా. 45 ఎన్ని కేలు పడుతుందా మాంసం ఒకటి? సో తూకం వచ్చేసి ఒకటి నాకు తెలిసి 35 కేలు దాకా పడతాయండి. పెద్ద పోతలు అనమాట. 30-35 కేలు దాకా అయితే పడతాయి. ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇట్లనే వెళ్ళిపోదాం ఒకసారి. వీటి పక్కన అయితే ఉన్నాయి చూడండి ఇంకా కొన్ని పోతులు. ఇద్దరు అయితే అడుగుదాం. ఏం బయట చెప్పినా 2 15,000. సో ఈ 2 వచ్చేసి 15,000 చెప్తున్నారండి. 15,000 15,000 వెళ్తారు. 15,000 రూపాయ బోల్ డ్రింక్ जोड़ा है దానికి. ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి. వీటి ధర అయితే అడిగి తెలుసుకున్నాం. ఏడు చెప్తారన్నా జత? 4,51,000. సో ఈ 4 వచ్చేసి 51,000 చెప్తానండి. 51,000 51,000 వెళ్తారు. 50,000 రూపాయ బోల్ డ్రింక్ చార్కు చూసుకోవచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్ వీటి పక్కనే ఏంపా నరసింహరెడ్డి బాగున్నావా? బాగున్నాబ్బా. ఎటు చెప్పినా? 32. సో జత వచ్చేసి 32,000 చెప్తుందండి. 32,000 32,000 వెళ్తారు. తీసుకోద్దు 1,000 రూపాయ బోల్ డ్రింక్ చూడ మన కదిరి సంతలో. చాలా బాగానే. ఎన్ని కేలు పడుతుంది ఒకటి? 14
అవి ఎట్లా అడుగుతాయి నీవు అడుగుతానా కామెడీ చేసేటోళ్ళు ఎక్కువ అంట 30 పైన 30 కేజీలు పైన వస్తుంది ఎందుకంటే కామెడీ చేస్తుంటారు అనమాట అప్పుడప్పుడు. ఓకే ఇంకా పక్కన అయితే వెళ్ళి వడదలు కూడా అడిగి తెలుసుకున్నాం. ఒకసారి కనబడుతున్న పోదు చూడండి అన్ని ఒకసారి ధరలు అయితే అడిగి తెలుసుకున్నాం. నేను బయట చెప్పినా 32. సో ఈ 2 పోతులు వచ్చేసి 32,000 చెప్తానండి. 32,000 26,000 అయితే అడుగుతున్నారు అనమాట వీళ్ళు. సో ఇవ్వలేదు ఏనా ఎందుకు అడుగుతున్నారా? 26,000కి ఏమా రాదా? సో 26,000 కూడా అమ్మట్లేదు అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కనే చూడొచ్చి 4 పోతులు అయితే పట్టుకున్నారు పెద్ద ఆయన. ఈ 4 పోతులు చూడండి చాలా బాగానే ఉన్నాయి. సరే వీటి 4 పోతుల ధర ఎంత, అలాగే ఒక్కొక్కటి ఎన్ని కేజీలు పడుతుందో అడిగి తెలుసుకున్నాను. ఏం పెద్ద 4 ఎట్లా చెప్తావా? 4,40. ఒక్కొక్క 4 వచ్చేసి 40,000 అయితే చెప్తున్నానండి. 40,000 40 సారా వెళ్తారు. 40,000 రూపాయలు బోల్ రही 4 भी. సో చాలా బాగానే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఇంకా వారం మేకలు అయితే ఉన్నాయండి, వెళ్ళిపోదాం అక్కడికి. ఈ వీడియోలోనే పెట్టేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మేకల కట్ట అయితే ఉండండి, చూడొచ్చు. మేకల కట్ట అయితే ఉండదు. ఒకసారి ధర ఎంత, అలాగే ఎన్ని కేజీలు పడుతుంది, సారీ పిల్లలు ఏమైనా ఉన్నాయా అనేసి మొత్తం మనం కూడా తెలుసుకుందాం. ఏం పెద్ద ఎట్లా చెప్తున్నారు జత జత ఎట్లా చెప్తున్నారు? 22,000 జత మీద 22. సో జత వచ్చేసి 22,000 చెప్తున్నాను. పిల్లలు ఏం లేవా? ಜೊತೆ వచ్చేసి 22,000 అయితే చెప్తున్నాను. 22,000 22,000 ಹೇಳ್ತಾರೆ. 22,000 ರೂಪಾಯಿ ಬೋಲ್ ರೇಂಜ್ जोड़ा है. సో ఈ పెద్ద అండి జత వచ్చేసి 22,000 చెప్తున్నారు. మేకలు అనేవి ఇంకా మీడియం సైజ్ అండి, ఇప్పుడు స్టార్టింగ్ మేకలు చాలా బాగానే ఉన్నాయి. సో కావాలనుకునే వాళ్ళు చూడండి, చాలా బాగానే ఉంటాయి. జత వచ్చేసి 22,000 అయితే చెప్తున్నారు. 22,000 22,000. సో ఫిక్స్ రేట్ అయితే కాదండి, తగ్గి బార్గింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ మేకలు అయితే సంతలో ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి కదిరి సంతకు అయితే విజిట్ చేయండి, లేదా మాకు తెలిసిన వాళ్ళు ఉంటే మేమైతే కాంటాక్ట్ చేయిస్తాం, మాకు కాల్ చేస్తాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకా పక్కన ఉన్నాయి, వెళ్ళి వాడిదలు కూడా అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, మొత్తం అన్ని కూడా పిల్లలే ఉన్నాయి, పోతే పిల్లలు ఆడదాం. ఏం పెద్ద ఎట్లా చెప్పినా జత జత ఎట్లా చెప్తే? 14,000 అన్ని పోతులేనా? జత వచ్చేసి 14,000 అయితే చెప్తున్నారండి, అన్ని పోతులు అనమాట. జత 14,000 14,000 14,000 వెళ్తారు ఇది జోడి. మొత్తం అన్ని కూడా పోతులే, ఒక 25 దాకా అయితే ఉంటాయి అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, వీటి పక్కనే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా పోతులు అయితే ఉన్నాయండి. ఏం పెద్ద ఎటు జత అయ్యా? సో ఈ జత వచ్చేసి 15,000 అయితే చెప్తున్నానండి. 15,000 15,000 వెళ్తారు. 15,000 రూపాయ బోల్ రేంజ్ जोड़ा है. బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. ఓకే ఇంకా మేకలు అయితే ఈ వారం కొద్దిగా తక్కువనే వచ్చాయి ఫ్రెండ్స్. ఆ మేకలు అయితే నేను 1-2 పెట్టాను, అక్కడ మేకలు ఉన్నాయి. ఒకసారి అక్కడికైతే వెళ్ళి మీకు చూపిస్తాను మేకలు. ఇక్కడ ఉన్నాయి, అడుగుదాం ఫ్రెండ్స్. ఏనా ఎటు చెప్పినాను జత 18,000 సూడి ఎట్టనవి. సో జత వచ్చేసి 18,000 చెప్తున్నానండి. 18,000 18,000 వెళ్తారు. 18,000 రూపాయ బోల్ రేంజ్ जोड़ा है. సో కొన్ని పెద్ద మేకలు అయితే ఉన్నాయండి, కొద్ది వయసులో అయితే ఉన్నాయి. పెద్ద కట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు. సో ఈ కట్ట చూడండి, చాలా బాగున్నాయి మేకలన్నీ కూడా. కొద్దిగా పెద్ద సైజు ఉన్నా కూడా కొన్ని మీడియంగా ఉన్నాయి. అసలు మేకలన్నీ కూడా పెంచుకోవాలనుకుంటే దీనికన్నా కొద్దిగా చిన్న సైజు తీసుకుని పెంచుకుంటే రైతులకి చాలా బాగా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ కొద్దిగా ఏజ్డ్ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఇవన్నీ కొన్ని ఏజ్ కూడా ఉన్నాయి, కొన్ని మీడియంగా ఉన్నాయి. ఒకసారి వీటి ధర ఎంత అని చెప్పేసి ఒకసారి అడిగి తెలుసుకున్నాం. నేను ఎట్లా చెప్తున్నాను జత ఇవి? 18,000 చెప్తున్నాను. జత 18,000. అసలు పిల్లలు ఏం లేవా? పిల్లలు 27 పిల్లలు ఉన్నాయి. ఎట్లా కాలి కిందనా ఎట్లా? అన్ని కాలి కింద. 27 పిల్లలు, 38 మేకలు. 38 మేకలు. ఎంతనా జత? 18,000. సో జత వచ్చేసి 18,000 అయితే చెప్తున్నారండి. మొత్తం అని కూడా 27 పిల్లలు ఉన్నాయంట ఆ వ్యాన్లో. ఇక్కడ చూడొచ్చు, ఒకసారి జూమ్ చేస్తాను. ఆ వ్యాన్లో ఉండే పిల్లలు అన్నీ దీనివే అనమాట. 27 పిల్లలు, 38 మేకలు అంట ఫ్రెండ్స్. సో చూడండి, భారీగా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ప్రజెంట్ సంతలో ఉన్నాయండి.
ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయండి. నేను అన్నగారితో మాట్లాడి మీకు ఈ మేకలు అనేది ఇప్పించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. 27 మేకలు, 27 పిల్లలు, 38 మేకలండి. ఇంకా 10 సుడితో ఉన్నాయట నావి. 14 ఉన్నాయి, 15 ఉన్నాయి. సుడితో ఇంకా 15 సుడితో ఉన్నాయి. 15 సూట్తో ఉన్నాయి. 16,000తో అడుగుతున్నారు బేరం. 16,000తో సుడి అన్ని మొత్తం అన్ని కాళ్ళకేసి జత 16,000తో అడుగుతున్నారు. సో పిల్లలన్నీ కూడా కాళ్ళ కింద వేసి జత 16,000తో అయితే అడుగుతున్నారంట. సో ఇంకా బేరం అయితే కుదరలేదు. ప్రజెంట్ శాంతలో ఉన్నాయండి ఇవి. జత 16,000తో అయితే బేరం అయితే అడుగుతూ ఉన్నారు. ఇంకా బేరం అయితే తగలేదు. 27 పిల్లలు కాళ్ళ కింద వేసి 16,000కి తమిళనాడులో అడుగుతూ ఉన్నారు. తమిళనాడు అయితే ప్రజెంట్ అడుగుతూ ఉన్నారు. 38 మేకలు, 27 పిల్లలు అండి. మొత్తం అని కూడా జత 16,000 కింద లెక్క అని చెప్పుకుని అయితే అడుగుతున్నారండి కాళ్ళ కింద. ఓకే ఫ్రెండ్స్, కావాలనుకునే వాళ్ళు తొందరగా నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి.